మంత్రి జూపల్లి కృష్ణారావు మాట్లాడుతున్నారు. ఇప్పుడు లైవ్ చూద్దాం. వాటిని పబ్లిసిటీ అయ్యి వాళ్ళ వస్తువులకు గిరాకీ డిమాండ్ క్రియేట్ కావడం జరిగింది. ఆ వచ్చిన వాళ్ళు కొనరు. వాళ్ళు కొనడమే కాకుండా ₹1 వాళ్ళ ఖర్చు కాకుండా వాళ్ళ వస్తువుల్ని వాళ్ళ ఉత్పత్తుల్ని మార్కెటింగ్ రాష్ట్ర ప్రభుత్వం ఈ ఈవెంట్ ద్వారా మార్కెటింగ్ చేసే ప్రయత్నం చేసింది. అంటే అట్లనే ఈరోజున మనకు సంబంధించినటువంటి ఆహారానికి సంబంధించి అంటే హోటల్ ఇండస్ట్రీ ప్రమోషన్, హైదరాబాద్ బిర్యానీ కావచ్చు, రకరకాల క్యూజిన్, అంటే వాటన్నిటి కూడా రుసులు చూసి ఒక వాళ్ళ సంతోషాన్ని వ్యక్తం చేయడం జరిగింది. సో అది కూడా మార్కెటింగ్, ఇవన్నీ కూడా ప్రచారం జరుగుతూ ఉంది. సో వాళ్ళకు కూడా అది అట్లనే ఏఐజీ హాస్పిటల్ తీసుకోవడం జరిగింది. ఆ యొక్క వచ్చిన పార్టిసిపేట్స్ ఏఐజీ హాస్పిటల్ పోయిన తర్వాత అక్కడ మెడికల్ టూరిజం కోసం ఆఫ్రికాకి వెళ్ళి వస్తూ ఉంటారు పేషెంట్స్. అంటే రాష్ట్ర ప్రభుత్వానికి దేశానికి ఆదాయం వస్తూ ఉంది. వీళ్ళు చూసిన తర్వాత వాళ్ళు అక్కడ ఉన్నటువంటి టెక్నాలజీ చూసి అబ్బురపడ్డారు. ఆఫ్రికాస్ కూడా చాలా మంది పార్టిసిపెంట్స్ ఉన్నారు అందులో. సో దీని ద్వారా వాళ్ళ దేశాలు పోయినప్పుడు మెడికల్ టూరిజం కోసం ఈ ఈవెంట్ కూడా పనికొస్తా ఉంది. అంటే మరి ఇంత గొప్ప ఇన్ని రకాల కార్యక్రమాలు చేస్తూ ఉన్నప్పుడు ఇలా దీన్ని విమర్శించేటువంటి కార్యక్రమం చేస్తూ ఉంటే మరి ఏ విధంగా వీళ్ళకి సమాధానం చెప్పే కార్యక్రమం చేయాలి? ఒకటంటే ఒకటి కాదు, టోటల్గా. రెండవది వీళ్ళు మాట్లాడుతూ గుల్జార్ హౌస్లో సంఘటన జరిగింది. ముఖ్యమంత్రి గారికి ఈ మిస్ వరల్డ్ పోటీల మీద సమీక్ష పెట్టే టైం ఉంటుంది, కానీ గుల్జార్ హౌస్ పోవడం వీలు కాదని ముఖ్యమంత్రి గారు దానిపై స్పందించి వాళ్ళందరికీ కూడా అక్కడే 3 మంత్రులు పంపడం జరిగింది. ఉప ముఖ్యమంత్రితో పాటుగా మంత్రితో పాటుగా అందరినీ పంపించే ప్రయత్నం జరిగింది. సరే, ఒక బ్యాడ్ ఇన్సిడెంట్ జరిగింది, తప్పకుండా దాన్ని మనం ఎవరికైనా బాధ ఉంటుంది. మరి 70 మంది చనిపోయినప్పుడు కేసీఆర్ పోయిందా? కొండగట్టు కాడ పరామర్శించిందా ఏ కుటుంబాన్ని? ఏ లెక్క ప్రకారం మాట్లాడుతూ ఉన్నారు? ఈ రోజున ఈ ఈవెంట్ పెట్టడం ద్వారా అంటే ₹1 ఖర్చు కాకుండా ఇది పెట్టడం ద్వారా 1000 కోట్లు కాదు 10,000 కోట్ల ప్రచారం వచ్చింది ప్రపంచవ్యాప్తంగా తెలంగాణ టూరిజం సంబంధించి. ఈ రోజున మరి నేను అడుగుతా ఉన్నా, ఈ రోజున ఇవో కొన్ని చూపించారు. ఇంతకుముందు చెప్తే కదా చౌమాల ప్యాలెస్ గురించి కొన్ని ఫొటోస్ పెట్టింది. అంటే వాళ్ళు చూపించిన దానిలో ఏది తులం బంగారం కాళ్ళు గడిగింది, ఇంకొకటి బానిసలుగా మారాల్సిన మాట్లాడతారు. ఇక్కడ ఈ ఫోటోలో స్పష్టంగా కనపడుతుంది. ఇక్కడ స్పోర్ట్స్ ఈవెంట్ గచ్చిబౌలి జరిగినప్పుడు ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళు సరే దీనిలో ఏం కనపడతా ఉంది? ఇక్కడ ఉన్న వ్యక్తి వాళ్ళ ఆ ఈవెంట్ పార్టిసిపెంట్కి సంబంధించినటువంటి వ్యక్తి, వాళ్ళ రిలేటివ్గా వాళ్ళ కంట్రీకి సంబంధించి. ఇది అసలు ఎలాంటి సంబంధం లేదు. రెండవది ఇంకో ఫోటోలో చూపిస్తూ షేక్ అండ్ ఇచ్చినట్టు చూపించారు. మన సంస్కృతి సాంప్రదాయం మనం నమస్కారం అంటాం, వాళ్ళు మన నమస్కారం అన్నా వాళ్ళు హలో అని షేక్ అండ్ ఇస్తారు. అరే దాన్ని కూడా తప్పుగా చూపించే ప్రయత్నం చేస్తే అంటే కేవలం ప్రతి దానిలో కూడా శవాల కాడ పేరాలన్నట్టుగా ప్రతి దానిలో కూడా రాజకీయ లబ్ధి చూడాలంటే ఆలోచనతో తప్ప ఇంకొకటి ఉందా? వీళ్ళు మాట్లాడిన దానిలో మీరు ఇంత ప్రచారం చేశారు కదా, నేను ఇప్పుడు ఛాలెంజ్ చేస్తా ఉన్నా ఇదే హరీష్ రావు కేటీఆర్ను, తెలంగాణ భవన్కు రావాలన్నా, యాభై చౌరస్తకు రావాలన్నా. నిన్నలాగా ప్రచారం చేసింది కదా 200 కోట్లని, నిన్నటితోటి గవర్నర్ హైటీ తోటి మొత్తం కూడా ముగిసిపోయింది కదా. మీరు రేపు వస్తారా, ఎల్లుండి వస్తారా, ఆవులుండి వస్తారా, ఏడుకు వస్తారు? మీరు
ఇది స్పష్టంగా మీ మున్సిపాలిటీ నోట్ చెప్పాలి ప్రజలు. దీనికి ఈ మిస్ వరల్డ్ దానికి ఖర్చు కాలేదని మీ నోటితో చెప్పాలి. మీ దగ్గర నిజాయితీ ఉంటే, ఇంగిత జ్ఞానం ఉంటే, నిజంగానే మీరు నాయకులైతే, ముక్కు నీళ్ళకు రాయాలి. నేను ఆయన ఛాలెంజింగ్. మాటలు మస్తే మాట్లాడు, మాటలు కోట్లు దాటాయి. మీరు ఈ యొక్క మిస్ వరల్డ్ పైన విమర్శించిన ఏ అంశం పైన నడి బజార్కి వస్తే, మీరు చెప్పిన కాడికి వస్తే, మీరు చెప్పిన డేట్కి వస్తే, మీరు చెప్పిన టైంకి వస్తా. లేదు నేను చెప్పిన రాండి. నేను వారం రోజులు చూస్తా. మీరు ఎక్కడికి వస్తారో రావాలి. ఏ రోజు నేను అబద్ధాలు చెప్పడం కాదు, ఏ రోజు ఉన్నది లేనట్టుగా మాట్లాడేది కాదు. మీరు పొరుగు మాటలు లవలవ మాటలు మాట్లాడింది పత్రికల ద్వారా, సోషల్ మీడియా ద్వారా రకరకాల ప్రజలు తప్పుదో పట్టించే కార్యక్రమం చేసింది. కాబట్టి అదే ప్రజలకు మీ నోటి గారు సమాధానం చెప్పాలా. ఇజ్జత్ ఉంటే మరి అంటే మనం చూసి ప్రజలు నేర్చుకోవాలి. అంటే ఇటువంటి అబద్ధాలు మాట్లాడుతూ, తొండి మాటలు మాట్లాడుతూ, తప్పులు కావాలని చెప్పిన ఉద్దేశపూర్వకంగా రాజకీయాల కోసం మాట్లాడుతూ ఉంటే ఎందుకు గౌరవిస్తారు మిమ్మల్ని? 10 సంవత్సరాలంటే పరిపాలన చేసింది కాబట్టే మిమ్మల్ని ఇంటికి పంపించారు.